టెక్కెలి మండల కేంద్రంలో 13 కోట్ల రూపాయలతో పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధికి మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలి నియోజకవర్గం రావివలస పంచాయతీ పరిధిలో పంచాయతీరాజ్ శాఖ నిధులతో 11.28 కోట్లతో అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్లు పల్లెల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు కష్టాలు పడ్డారని విమర్శించారు. గ్రామాలు అభివృద్ధి దిశగా నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు చేశాం, తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. తల్లికి వందనం అమలు కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫామ్, బెల్టు, బూట్లు, సాక్షులు పిల్లలకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓ కృష్ణమూర్తి, తేదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం ఆవిష్కరించారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత అప్పట్లో అయితే ఇప్పుడు నేరుగా తనను ముఖ్యమంత్రి చేసిన ప్రజల్నే వెన్నుపోటు పొడిచిన పరిస్థితి నేడు ఎదురైందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. సోమవారం నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఆయన విమర్శించారు. నిన్న మొన్నటి వరకు ఖజానా ఖాళీ, డబ్బులు లేవు అని అరిచి గీపెట్టిన ముఖ్యమంత్రి నేడు సూపర్ 6 అయిపోయాయి, ఎవడైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలిక మందం అని అనడం ఆయన ఇటువంటి అబద్దాలు పరిపాలన చేస్తున్నారనే విషయం అందరికీ అవగతం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పరమావధి కాదని, అమరావతిలో వారి ఆస్తులు కాపాడుకోవడమే ముఖ్యమని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది. నాటికి నేటికి ఉన్న తేడా ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వచ్ఛంగా శాంతి, సుస్థిరత, పటిష్టమైన లా అండ్ ఆర్డర్తో నిబద్ధత, సంకల్పం కలిగినటువంటి పార్టీగా ఆనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టి, దానికి భిన్నంగా అశాంతి, అరాచకం, అటవిక పాలన, క్షీణించిన లా అండ్ ఆర్డర్తో ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు స్పష్టంగా ప్రజలు ఈ సంవత్సర కాలంలో చూసుకోవడం జరిగింది. 2014 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆచరణలో అవేమీ చేయలేకపోయినట్టు ఎన్నో అబద్దాలు చెప్పి ఆచరణ సాని హామీనిచ్చి మరి అవి ఆచరణ చేయకపోయినా కూడా మళ్ళీ మొన్న ఎన్నికల్లో అత్యాశకు గురై మనకి ఉన్న పన్ను వదులుకొని ఉన్న పన్నుతో పాటు మొత్తం పనులు ఓడగొట్టుకున్నట్టుగా వచ్చినవి కూడా రాకుండా అయిపోయినాయి. ఈవేళ జరిగింది. ఇక్కడి నుంచైనా మీరు కనీసం ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అదంతా ఆచరణ చేయాలని, మీరు సరిగ్గా మరి పరిపాలిస్తే మీకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మా శ్రేణులన్నీ కూడా మీకు అండగా ఉంటాయి, మీకు కూడా సహకరిస్తాం. మరి సరైనటువంటి పాలన అందించాలని, ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు గారికి మేము హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ, మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎన్ని అల్లర్లు చేసినా ప్రజాపక్షంగా ప్రజల తరఫున పోరాడడం అతనికి పోరాటాలు కొత్త కాదు. మీరు అరెస్టులు చేసినా, అన్యాయాలు చేసినా, బెదిరించినా జరిసే లక్షణం ఆయనకి లేదు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరఫున పోరాడి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో దాన్ని అడ్డుకునే విధంగా రైతుల పక్షాన, విద్యార్థుల పట్ల, మహిళల పక్షాన, పేదల పక్షాన ఆయన పనిచేయడం జరుగుతుంది. ప్రజలు ఈ విషయమంతా గమనిస్తున్నారని, ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన ప్రజలకు అవగతమైందని ఆయన సుస్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో రూపొందించిన వెన్నుపోటు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడు బైరాగి నాయుడు, వానగోపి, జడ్పీటీసీ చింతు రామారావు, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, అనుబంధ విభాగ అధ్యక్షులు, కార్యవర్గాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చేపురం మండలం మాసాకపురం గ్రామానికి చెందిన ఏ సంతోష్ కుమార్ రెడ్డి ఆర్మీ ఆఫీసర్గా నూతన బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చేపురం మండలం మాసాకపురం గ్రామానికి చెందిన ఏ సంతోష్ కుమార్ రెడ్డి లెఫ్టినెంట్ ఆర్మీ ఆఫీసర్గా నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమ సేవలను గుర్తించి కీలకమైన పదవి అప్పగించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశం కోసం మరిన్ని సేవలు అందిస్తానని, అవసరమైతే దేశం కోసం ప్రాణం విడనాడడానికైనా వెనుకాడబోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్మీ లెఫ్టినెంట్ ఆఫీసర్ నూతన బాధ్యతలు స్వీకరించిన ఏ సంతోష్ కుమార్ రెడ్డికు మాసాకపురం గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పన దుర్యోధన, స్నేహితులు సంతోష్ రంగా, రేణుబాబు, ప్రతాప్ తదితరులు అభినందించారు. దేశ సేవలో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పలాస నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 70% పూర్తి చేశానంటూ ఎమ్మెల్యే గౌత్ శిరీష ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాసకి ఏమి చేశారంటూ మాట్లాడితే చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏది అని ఆమె ప్రశ్నించారు. కిడ్నీ ఆసుపత్రి అని చెప్పి ఒక్క బిల్డింగ్ కట్టించావు, ఏది నీ అభివృద్ధి అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఉద్యోగుల బకాయిలకి, చిన్న చిన్న పెద్ద కాంట్రాక్టులకు, హాస్టళ్లకు, వివిధ ప్రభుత్వ శాఖలకు, పోలవరం నిర్వాసితులకు కనీసం బకాయి పడ్డ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించకపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక 30,000 కోట్ల ప్రభుత్వ బకాయిలు చెల్లించి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల మా చిత్తశుద్ధిని ఈరోజు చాటుకుంటున్నాం. ఎన్నికల ముందు కూడా ఇదే అబద్ధాలు అప్పలరాజు గారు కొనసాగించారు. 2019 ముందు కొనసాగించారు. ప్రజలు అవి నమ్మి వేశారో, జగన్మోహన్ రెడ్డి గారి మోహన్ చూసి వేశారో ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాంతంలో ఎవ్వరికి రాని ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ అప్పలరాజు గారికి ఇచ్చారు. 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి రాల. ఆయనకిస్తే ఒక్క పని చెయ్యకపోగా, కనీసం రైతులకి నీరు అందించకపోగా, 24 గంటలు ఆ రోజు ప్రతిపక్షాల మీద మా మీద దాడులు, తప్పుడు కేసులు, పోలీసులతోని యువతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించడాలు, అర్ధరాత్రి జేసీబీలు పంపించి ఇల్లు పగలు కొట్టడాలు తప్పితే ఈ 4 సంవత్సరాల్లో అప్పలరాజు ఏం చేశాడో పని ఇప్పటికైనా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయగలడా, దమ్ము ఉంటే అని అడుగుతున్నారు. 5 సంవత్సరాలు అమరావతి మీద అబద్ధాలు చెప్పి కనీసం ఒక ఇటుక కూడా వేయని జగన్ ప్రభుత్వానికి ఈ రోజు వచ్చిన వెంటనే 63,000 కోట్లని బీజేపీ పెద్దల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దల్ని సాధించి తీసుకుని వచ్చి అమరావతి నిర్మాణం మొదలు పెట్టాం. అలాగే ఏ పోలవరాన్ని అయితే పక్కన పడేసి మాట్లాడితే ప్రతి సంవత్సరానికి ఒక తారీఖు ఇస్తూ పోలవరాన్ని కనీసం ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేని ఆ అసమర్థ వైసీపీ ప్రభుత్వం కన్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం 12,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు పనులు చరచరా ముందుకు జరుగుతున్నాయి. కళ్ళకి కనిపిస్తుంది ఈ రోజు అక్కడ. నియోజకవర్గంలో 518 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. నేను చేసిన ఒక అవినీతి ఆధారాలతో మాజీ మంత్రి అప్పలరాజు నిరూపిస్తే గౌతు కుటుంబం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఆధారాలతో నిరూపించాను, నువ్వు నిరూపించకపోతే గుండు కొట్టించుకుని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకుని క్షమాపణ అడుగు అని మాజీ మంత్రి అప్పలరాజుపై ఎమ్మెల్యే గౌత్ శిరీష తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గార మండలంలోని శ్రీకూర్మంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకూర్మం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించడం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా మన పురాతన సాంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవడం దురదృష్టకరమన్నారు. పాశ్చాత్య దేశాలు యోగాను నిత్యచర్యగా స్వీకరించాయని గుర్తు చేశారు. శరీరం, శ్వాస, మనసు మూడింటిని అనుసంధానించే శక్తి యోగాలో ఉందన్నారు. మానసిక, శారీరక ప్రశాంతత యోగా వల్ల లభిస్తుందని, సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించవచ్చని వివరించారు. యోగాను ప్రజలకు పరిచయం చేయడం లక్ష్యంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించామని, ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో ప్రతిరోజు అనుభవజ్ఞులైన శిక్షకులతో యోగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్న భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు
సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య, ఐసీడీఎస్పీడీ శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, DWMAPD సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్ మరియు పెద్ద సంఖ్యలో శ్రీకోర్మం పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు. కోర్మా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని సుడా చైర్మన్ కురికాన రవికుమార్ మరియు జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కలిసి పరిశీలించారు. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న హిరమండలం మండలంలోని కోర్మా గ్రామంలోని రాధాకృష్ణ ప్రార్థనా మందిరం అగ్నికి ఆహుతి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా నాయకులు సుడా చైర్మన్ కురికాన రవికుమార్ మరియు నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య కోర్మా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంఘటనకు గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కుట్రపూరితమైన కోణం ఉందని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు వేగవంతం చేసేందుకు తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని అన్నారు. కోర్మా గ్రామం పునర్నిర్మాణానికి జనసేన పార్టీ మరియు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కీర్తి చక్ర పురస్కార గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడిని జిల్లా మాజీ సైనికులు ఘనంగా సత్కరించారు. జిల్లా మాజీ సైనికులచే మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్రని ఘనంగా సత్కరించినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. మేజర్ నాయుడు కీర్తి చక్ర అందుకుని మొదటిసారి జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఎన్సీసీ కేడర్లతో సాదరంగా స్వాగతం పలికారు. మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర మన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి నగరిపేట గ్రామానికి చెందిన వ్యక్తి కావడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి గ్యాలంటరీ అవార్డు రావడం మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే గర్వకారణమని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకమన్నారు. ఈ సందర్భంగా మేజర్ నాయుడు మాట్లాడుతూ యువత మనసులో దేశభక్తి అలవర్చుకున్న నాడు మనం ఒక సరికొత్త భారతావనిని చూడగలమని, యువత ఆర్మడ్ ఫోరెన్స్ లో జాయిన్ అయితే ఒక డిసిప్లిన్ సోల్జర్ ఉనికిని దేశం మొత్తం తెలిసే విధంగా మరియు సరికొత్త సొసైటీని చూడవచ్చని, అలానే తల్లిదండ్రులు గర్వించే విధంగా చేయవచ్చని, మన ఊరి కీర్తి కిరీటం కూడా ఎగరవేయొచ్చని యువతను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, విశ్రాంత కల్నల్ మెండ నారాయణరావు, జిల్లా నలువైపుల నుంచి మాజీ సైనికులు, వీర నారీమణులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ జిల్లా స్థాయి మెరిట్ స్కాలర్ పొందిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయిలో జూనియర్ విభాగంలో క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ మెరిటోరియస్ స్కాలర్షిప్ అవార్డులను మొత్తంగా 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆమ్దలవలస విద్యార్థులు కైవసం చేసుకోవడం గొప్ప విషయమని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గొంటి గిరిధర్, సీనియర్ ఉపాధ్యాయులు పైల రవికుమార్, ఎన్సీసీ చీఫ్ పి మోహన్ రావు, బి శరత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు షేక్ షావలి, అప్పల శివరాజ్, ఉపాధ్యేతర సిబ్బంది సిహెచ్ నాగేశ్వరరావు, జి రాంబాబు విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రార్థనా సమయంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో 6,000 రూపాయల చెక్కులను బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ ఎన్సీపీ ద్వారా గొప్ప విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుందని, దానిని విద్యార్థులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. విద్యార్థులతో పాటు ఎన్సీపీ ఆఫీసర్లు మోహన్ రావు, శరత్ కుమార్లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు పాల్గొన్నారు. హెచ్చల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ రణస్థలం గ్రామంలో నూతనంగా నిర్మించిన విత్తనాల గోదాం ఓపెనింగ్ చేసి సబ్సిడీపై కూటమి ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎక్స్ సర్పంచ్ మహదాసు రమణయ్య, ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్ణిమ, సెక్రటరీ చంద్రశేఖర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కవిటి మండలం బీజీ పుట్టుక హైస్కూల్ వద్ద ముందస్తు యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కవిటి మండలం బీజీ పుట్టుక హైస్కూల్ వద్ద ముందస్తు యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వీరభద్రరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
యోగా వలన మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యాలు కలుగుతాయని తెలియజేశారు. అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న సచివాలయ సెక్రటరీ శ్వేత మాట్లాడుతూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఏకాగ్రత పెరిగి విద్యార్థి దశలో ఒత్తిడి తగ్గి చదువు పట్ల ఆసక్తి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఉపాధ్యాయులు బాబురావు, ప్రసాద్, శ్రీనివాస్, జోష్న, వైకుంఠరావు, మన్మథరావు, వెంకటరమణతో పాటు సచివాలయ సిబ్బంది, స్టాఫ్ నర్స్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.